హనుమాన్ శోభయాత్ర గురించి నారాయణగూడ నుంచి అమరేంద్ర అందిస్తారు. హైదరాబాద్ లో ఏదైతే జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి పురస్కరించుకొని పురవీధులన్నీ కూడా ఇప్పటికే హనుమాన్ శోభ సంతరించుకుంది. శోభయాత్ర సందర్భంగా ప్రస్తుతం మనం ఉంది నారాయణగూడ సర్కిల్ వద్ద ఉన్నాం. నారాయణగూడ సర్కిల్ వద్దకు చేరుకుంది. దాదాపు 2 గంటల నుంచి కూడా ఈ శోభయాత్ర అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులకు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. చాలా మంది భక్తులు, వేలాది మంది భక్తులు ఏదైతే రోడ్ల మీదకి వచ్చి శోభయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకొచ్చి కూడా శోభయాత్రలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడవచ్చు. శోభయాత్రలో పాల్గొనే వారికి ఇప్పటికే కనీస వస్తువులకు సంబంధించి ఇప్పటికే వాటర్ ప్యాకెట్లు కావచ్చు, కొంత ఏదైతే ఫీడ్బ్యాక్ భక్తులకు ఇస్తున్నారు. చాలా మంది ఎండకు డిహైడ్రేషన్ కాకుండా కొంత చల్లటి పానీయాలు కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. చాలా మంది భక్తులకు ఏదైతే వాటర్ బాటిల్ కావచ్చు, పానీయాలు కూడా, శీతల పానీయాలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఏదైతే యాత్ర మాత్రం దాదాపు 3 కిలోమీటర్ల పైగా కూడా ప్రస్తుతం సాగింది. ఇంకా దాదాపు 9 కిలోమీటర్లు, అంటే ఇక్కడ నుంచి నారాయణగూడ నుంచి ఇటు చిక్కడపల్లి మీదుగా డైరెక్ట్ గా మనం తాడ్బాన్ హనుమాన్ మందిర్ వైపు సాగనుంది. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడవచ్చు. ఏదైతే బజరంగ్ దళ్ కావచ్చు, గోరక్ష విభాగం సంబంధించి ఒక ర్యాలీ కూడా వెళ్తుంది. కొన్ని ఆవులను ముందుంచి కూడా ఏదైతే హిందూ వ్యవస్థను బలపరచాలంటూ కూడా వాళ్ళు కొంత ప్రచారం అయితే చేస్తున్నారు. మరోవైపు బజరంగ్ దళ్ సంబంధించి కూడా వాళ్ళు ప్రచారం అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే హనుమాన్ విజయయాత్రను ఇప్పటికే శోభయాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ గస్తీ కాస్తున్నారు. దాదాపు 100 మీటర్లకు ఒక పోలీసు అధికారి నుంచి కూడా ఎక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో, అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో అక్కడ దాదాపు భారీ భద్రతను అయితే ఉంచుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే గౌలిగూడ రామ మందిరం నుండి ఈ యాత్ర అయితే మొదలైంది. అక్కడి నుంచి ఏదైతే ఇటు ఆంధ్ర బ్యాంక్ క్రాస్ రోడ్, కోటి నుంచి సుల్తాన్ బజార్ మీదుగా రామకోటి, కాచిగూడ క్రాస్ రోడ్ మీదుగా ప్రస్తుతం నారాయణగూడ వైఎంసీఏ అంటే క్రాస్ రోడ్ వరకు అయితే చేరుకుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ చిక్కడపల్లి క్రాస్ రోడ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్ నుండి గాంధీనగర్, ఇటు కవాడిగూడ నుంచి మరోవైపు ఉజ్జయిని మహాకాళి టెంపుల్ వైపు వెళ్తుంది. అక్కడి నుంచి నేరుగా పారడైజ్, రామ్ గోపాల్ పిఎస్ నుంచి సిటిఓ జంక్షన్ నుంచి నేరుగా ఏదైతే ముస్తానా కేవ్తోని తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు చేరుకుంది. ఈ ర్యాలీ మొత్తం కూడా, శోభయాత్ర మొత్తం కూడా 12 కిలోమీటర్ల మేర ఉంది. ఇప్పటికే 3 కిలోమీటర్ల పైగా కూడా యాత్ర ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈ యాత్రకు సంబంధించి శోభయాత్రకు భారీగా భక్తులు అయితే వస్తున్నట్టు దారి పొడిగిన దాదాపు 5-6 కిలోమీటర్ల పైగా కూడా భక్తులు కాలినడకన కొంతమంది వస్తుంటే, కొంతమంది బైక్ ద్వారా వాళ్ళు శోభయాత్రలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఏదైతే గౌలిగూడ సంబంధించిన హనుమాన్ విగ్రహం ఒక ర్యాలీగా వెళ్తుంది. ప్రస్తుతం మనం శోభయాత్రలో చూడొచ్చు. ఒక స్వామీజీ నేతృత్వంలో కూడా ఈ హనుమాన్ శోభయాత్ర అయితే కొనసాగుతుంది. ఇలా ఇది ఒకటే కాకుండా హైదరాబాద్ లోని నలుమూల నుంచి కూడా హనుమాన్ జయంతి సందర్భంగా విజయయాత్రను విజయవంతం చేసేందుకు శోభయాత్రలో చాలా మంది విఐపీలు పాల్గొంటున్నారు. ఒక్కొక్కరిగా చూసుకుంటారు. వైపు రాజాసింగ్, ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. మరోవైపు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత కూడా ఈ యాత్రలో పాల్గొంది. యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పబ్లిక్ ని ఇటు హిందూ వాదానికి, హిందూ వ్యవస్థను బలపరిచేలా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా మరోవైపు ఆమె పార్టీ అభ్యర్థిత్వం ఏదైతే బీజేపీని గెలిపించాలంటూ కూడా ఇటువైపు సామూహిక ప్రచారం అయితే చేస్తున్నారు. విజయ్ కూడా చూడొచ్చు. ఇప్పటికే ర్యాలీలో పాల్గొంటూ విజయ చేతనం అయితే సింబల్ చూపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ర్యాలీ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు. విజయ్ కూడా శ్రీరాముని విగ్రహం కూడా చూడొచ్చు. ప్రత్యేక అలంకరణగా చేశారు. ప్రత్యేక అలంకరించి కూడా శ్రీరాముని కూడా విగ్రహాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. మరోవైపు హనుమాన్ విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. డీజే చెట్లతో యువత పూర్తిగా కుందులేస్తున్నారు. ఇక్కడ విజయ్ కూడా చూడొచ్చు. ఇప్పటికే ఈ శోభయాత్ర సందర్భంగా హనుమాన్ భక్తులంతా కూడా ఇక్కడ దాటిపైకి వచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు. విజయ్ కూడా చాలా మంది భక్తులు విజయ్ కూడా వాళ్ళ విషయాలు కూడా జై హనుమాన్, జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికి హనుమాన్ శోభయాత్ర అంతా కూడా ఘనంగా దిగ్విజయంగా ప్రస్తుతం అయితే యాత్ర అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 12 కిలోమీటర్ల మేర కూడా ఈ యాత్ర కొనసాగనుంది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు
ఏర్పాటు చేశారు. ఇదొకటి డైవర్షన్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ ట్రాఫిక్ డ్రైవర్స్ అన్ని కూడా ఫాలో కావాలంటూ కూడా చెప్తున్నారు. 44 చోట్ల కూడా డైవర్షన్ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు యువత కూడా భారీగా ఏదైతే శోభయాత్ర ర్యాలీలో పాల్గొంటున్నారు. జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ కూడా యాత్రలో నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే యాత్ర కొనసాగుతుంది. హిందూ వాదులు హిందూ శక్తులంతా కూడా ఎక్కువ ఒకటాటపైకి వచ్చారు. పోలీసులు ఎలాంటి ఇబ్బందులు కలిగించా తప్పకుండా శోభయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తాము, విజయవంతం చేస్తామంటూ కూడా చెప్తూనే బద్దమైపోయింది. ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి నారాయణగూడ నుంచి నేరుగా చిక్కడపల్లి చేరుకుంటుంది. చిక్కడపల్లి నుంచి గాంధీనగర్ చేరుకుంటుంది. గాంధీనగర్ నుంచి నేరుగా సికింద్రాబాద్ డాల్బండాలకు అయితే చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత అంటే రాత్రి 8 గంటల వరకు ఈ శోభయాత్ర ముగిసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ అమరేంద్ర.